So hi, today we are having a 31-year-old. ఈమె కాకినాడ నుంచి వచ్చారు. సో ఈమె మేజర్ కంప్లైంట్ ఏంటంటే వెజైనా చాలా లూజ్‌గా అయింది అని. ఈమెకి ఇద్దరు పిల్లలు. లాస్ట్ చైల్డ్ ఏజ్ వచ్చేసి అరౌండ్ 7 to 8 ఇయర్స్. సో 6 to 7 మంత్స్ నుంచి నోటీస్ చేస్తున్నారనమాట బోత్ ద పార్ట్నర్స్. ఏంటంటే తన వెజైనా చాలా లూజ్‌గా ఉంది. ఇంటర్‌కోర్స్ చేస్తున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలుస్తున్నప్పుడు సెక్షువల్ గ్రాటిఫికేషన్ రావటం లేదని. సో ఈరోజు మనం వెజైనోప్లాస్టీ చేస్తున్నాం అనమాట. అంటే వెజైనాని టైటన్ చేస్తున్నాం. సో మీకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ ప్రొసీజర్‌లో ఏమైనా? ఇప్పుడు ఇచ్చిన అనస్థీషియా మీద డౌట్ ఉంది. ఏంటి? అది అనస్థీషియా ఇలా నడుముకి ఇవ్వడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు? ఏమీ ఉండదు. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. మీకు చేసినప్పుడు కూడా ఈ నడుము కింద భాగం అంతా మీకు తెలీదు. పైకి మీరు మాట్లాడగలరు, చూడగలరు, మాతో కమ్యూనికేట్ చేయగలరు గానీ కిందంతా స్పర్శ తెలియకుండా చేస్తాం. అందుకే నడుముకిస్తాం అనస్థీషియా. ఓకే. ఇంకా? ఓకేనా? ప్రెగ్నెన్సీ టైంలో సి సెక్షన్ చేసినప్పుడు ఈ అనస్థీషియా ఇవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందని అనేవారు కదా. ఇప్పుడు సేమ్ అనస్థీషియా తీసుకోవాలి ప్రాబ్లం? యాక్చువల్‌గా ప్రెగ్నెన్సీ టైంలో అనస్థీషియా వల్ల నడుము నొప్పి కాదు. మనకి ప్రెగ్నెన్సీ టైంలో ప్రెషర్ అంతా లోవర్ బ్యాక్ మీద పడుతుంది. సో దానివల్ల ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. దానివల్ల మెయిన్‌గా వస్తది. కానీ అందరూ ఏమనుకుంటారంటే నడుముకి ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల నడుము నొప్పి వస్తుంది అని అనుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ ఈ సర్జరీ వచ్చేసి ఇట్ టేక్స్ ఓన్లీ అరౌండ్ 30 to 45 మినిట్స్‌లో ఈ ప్రొసీజర్ అయిపోతుంది. పోస్ట్ ఆప్ కూడా ఏంటంటే మీకు నెక్స్ట్ డే ఇట్సెల్ఫ్ మీరు వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఏమీ ఉండక్కర్లేదు. సో నెక్స్ట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలవకూడదు. సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది జరగకూడదు. అట్లీస్ట్ ఒక 1 month గ్యాప్ అనేది ఉండాలి. 1 to 2 months మెయింటైన్ దట్ గ్యాప్. నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ టైప్ ఆఫ్ వాష్రూమ్స్ వాడకూడదు. వెస్టర్న్ టైప్ ఆఫ్ కమోడ్స్ యూజ్ చేయాలన్నమాట. ఓకే. స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోకూడదు. కాళ్ళు మటం వేసుకొని కూర్చోకూడదు. దగ్గరికి పెట్టుకునే కూర్చోవాలి. ఎందుకంటే మనం వెజైనల్ టైట్నింగ్ చేస్తున్నాం కాబట్టి. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. 1 month ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఓకే. అంతే. ఇమీడియట్గా నెక్స్ట్ డే మీరు డిశ్చార్జ్ అయిపోతారు. మీకు యాంటీబయాటిక్స్ ఇస్తాము. 5 to 7 days వాడుకుంటే సరిపోతుంది. ఓకే.